గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు ఆగస్టు 2025 నుండి 15వ తారీఖు ఆగస్టు 2025 వరకు కూడా ఈ పక్షంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే అదృష్టం ఏంటంటే ప్రస్తుతం శ్రావణ మాసం, ప్రతి ఇంట్లోనూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారు. శుక్రవారాలు అలాగే మంగళవారాలు అయితే మంగళగౌరి వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరిస్తారు. అయితే బ్రాహ్మణులు దొరకక కానీ పూజ ఎలా చేసుకోవాలో తెలియక కానీ ఇతర దేశాల్లో ఉండేవారు కానీ ఈ పూజలు చేసుకో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే ఈ వరలక్ష్మి వ్రతాలు కానీ లేదా మంగళగౌరి వ్రతాలు కానీ మీకు వీడియోలుగా తయారు చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. కాబట్టి మేము చేయించినటువంటి పూజా విధానం వస్తుంది. చక్కగా వరలక్ష్మి వ్రత విధానం పూజ తెలుగు అని కానీ లేదా మంగళగౌరి వ్రత విధానం పూజ తెలుగు అని కానీ మీరు కొట్టినట్లయితే మీకు యూట్యూబ్లో మా వీడియోలు వస్తాయి. కాబట్టి మేము చేయించిన వీడియోలు చక్కగా పెట్టుకుని మీరు చక్కగా ఈ మంగళగౌరి వ్రతాన్ని కానీ వరలక్ష్మి వ్రతాన్ని కానీ చేసుకోవచ్చు అని ముందుగా తెలియజేస్తూ, ఇక ఈ పక్షంలో ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అదే కుటుంబ విషయం అవ్వచ్చు, వ్యవహారం విషయం అవ్వచ్చు, వ్యాపారం విషయం అవ్వచ్చు, ఏదైనా సరే డబ్బులు పెట్టుబడులు పెట్టే విషయం అవ్వచ్చు, ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రం పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మాత్రం మీకు బాగా లభిస్తుంది. కుటుంబంతో కలిపి శుభకార్యాలు పాల్గొంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణత, పరీక్షా విజయాలు, పరీక్షాపరమైన ప్రిఫరెన్స్ బాగా కనపడుతుంది. అలాగే మీ కెరీర్ గురించి, ఫ్యూచర్ గురించి బాగా ఎక్కువగా ఆలోచించగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది ఏం పని చేయాలన్నా కూడా. అలాగే పిల్లలకి సంబంధించి వాళ్ళ అభివృద్ధికి సంబంధించి బాగా పాటుపడతారు. అలాగే జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకుని ముందరికి వేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే సాంకేతిక విద్యా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అంటే కనుక ఏదైనా టెక్నాలజీ పట్ల కానీ టెక్నికల్ వ్యవహారాల పట్ల కానీ బాగా శ్రద్ధ పెడతారు అని చెప్పొచ్చు. ఇక ఉద్యోగస్తులు కూడా పదవులు అధిష్ఠరించే అవకాశాలు, ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ యొక్క సంతానానికి ఏదైనా వివాహ ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా మీకు కలిసి వస్తాయి. అలాగే ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా అది పూర్తవుతుంది మీకు. ఇక కోర్టు వ్యవహారాలు కానీ పోలీస్ కేసుల నుంచి కానీ ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోగలుగుతారు అలాంటివి ఉన్నటువంటి వాళ్ళు. ఇక ఖర్చులు మాత్రం చాలా జాగ్రత్తగా అదుపులో ఉంచుకున్నట్లయితే మీకు ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపారపరంగా ఉత్తి వ్యాపారమే చేయకుండా అనేక రకాల వ్యాపారాల ద్వారా విస్తరించే ప్రయత్నం చేసుకోగలుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారు కూడా లాభాలు ఉన్నాయి. డబ్బుల విషయంలో కూడా ముఖ్యమైన అవసరాలకు వినియోగించుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా దుబారా ఖర్చులు చాలా శాతం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఆరోగ్యం విషయంలో అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి బాగా కృషి చేస్తారు అని చెప్పచ్చు. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, కొనుక్కునే వస్తువులు కానీ, శారీరక కలయికలు కానీ కనపడుతూ ఉన్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా మీకు అనుకూలించే పరిస్థితి కనపడుతుంది. విదేశీపరమైనటువంటి వ్యవహారాలు, ఉద్యోగ సమస్యలు లేదా అక్కడ ఉండేటటువంటి గ్రీన్ కార్డ్ ఇష్యూస్ కానీ, లేకపోతే కనుక ఈ యొక్క ఏవైతే మీకు వీసాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ వాటిలో ఉండే ఇబ్బందులు తొలగుతాయి. మీరు అనుకునేటటువంటి అంటే మీరు ఏ రకంగా మీ లైఫ్ని మార్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి జీవితాన్ని మార్చుకోగలిగే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడం ద్వారా కూడా మీరు లాభాలు పొందగలుగుతారు. ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, కంపెనీలు లాంటివి పెట్టడానికి ప్రోత్సాహం లభిస్తుంది. రియల్ ఎస్టేటు, బంగారం, భూములు, వెండి, స్థిర చరాస్తుల్లో పెట్టేటటువంటి పెట్టుబడులు వృద్ధవుతాయి. వాటి యందు పెట్టాలనే తాపత్రయం బాగా పెరుగుతుంది. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు లాంటివి కట్టినా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. సంతానం విషయంలో శుభ సమాచారాన్ని పొందగలిగే అవకాశం కనపడుతుంది. పిల్లలకు సంబంధించినటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయాలని బాగా పట్టించుకోగలుగుతారు. ప్రేమికుల మధ్య ప్రేమానురాగాప్యాయతలు బాగా పెరుగుతాయి. భర్తకి మీకు మధ్య రిలేషన్షిప్ చాలా బలపడుతుంది. వాహనం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. వాహనాలు రిపేర్ చేయించుకోవడం బాగా కలిసి వస్తుంది. ప్రయాణాల్లో చక్కని అవకాశాలు, చక్కని ఎదుగుదల, కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకి వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి కొత్త వినూతన రీతిలో వ్యవసాయాలు చేయడంతో పాటుగా ఆర్గానిక్ పరమైన వ్యవసాయ ఉత్పత్తుల కోసం బాగా ప్రాకులాడతారని చెప్పచ్చు. అలాగే అనేక రకాల వ్యవసాయపరమైన మార్పులు తీసుకొచ్చి లాభాలు పొందగలుగుతారు. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగాను, ఉన్నతమైన వ్యక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ఇక వివాహాది శుభకార్యాలన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయని చెప్పచ్చు. విదేశీ ప్రయత్నాలు చాలా తొందరగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకి శుభవార్తలు, ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనా భూములు, గృహాలు క్రయ విక్రయాలు జరిపినట్లయితే కనుక లాభాలే కనపడుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాల పట్ల అనుకూలంగా ఉంది. అలాగే విదేశాలు చదువుకునే వారికి ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఏదైనా కోర్సులో జాయిన్ అయ్యే వారికి, ప్రాజెక్ట్ వర్కులు చేసేవారికి చక్కని విజయాలు కనపడుతున్నాయి. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన మార్పు కనపడుతోంది. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది.
స్త్రీలకి మీ శారీరక అందాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా కుటుంబ సమస్యలను చక్కదిద్దుకోగలుగుతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇష్టమైన వాళ్ళతో ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా క్రయ విక్రయ లాభాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారంలో అన్ని రంగాల్లోనూ కూడా విస్తరింపజేయగలిగే పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. నష్టాలు భర్తీ అవుతాయి, మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటి అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మాపేటలో ఉండే బ్రాహ్మలు అంటే ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఏదైనా దోషాలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా మనశ్శాంతి లేకపోవడం వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కోవడము, లేకపోతే ఎవరో మిమ్మల్ని ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు రావడం, లేకపోతే కనుక ఏదైనా సరే భూతప్రాత పిశాచాది గాళ్ళు అలాంటివి సోకే అనే భయం, ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీకు ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.